హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నేను ఒక సింపుల్గా ఎంతో టేస్టీ అయినటువంటి పిండి పల్లె చేస్తున్నానండి. నేను అంటే శనగపిండితో మేము పిండి పల్లె అనేసి అంటాం దీన్ని. సో ఇది ఒక్కసారి మీరు కూడా ఎలా చేయాలో చూసేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా వచ్చేసి మనము ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకొని ఒక చిన్న మిక్సర్ జార్లో వేసుకొని అందులో 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా కొంచెం ఉప్పు వేసుకుంటే మనం కర్రీ చేసేంత వరకు ఇది చేదు కాకుండా ఉంటుంది. మీరు ఉత్త పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నారంటే పచ్చిమిర్చి మనం వండేలోపు చేదు వచ్చేస్తుందండి. సో అందుకని ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఎప్పుడే కానీ. తర్వాత ఇంకొక బౌల్ తీసుకోండి పెద్దది. ఆ బౌల్లో 4 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. 4 స్పూన్లు శనగపిండి వేసుకొని అందులో 1/2 స్పూన్ ఉప్పు, అంటే మీ కర్రీకి టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత చూసి వేసుకున్నా సరిపోతుంది. సో అందుకని కొంచెం హాఫే వేసుకోండి చాలు. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మీరు దీన్ని ఉంటలు రాకోకుండా నీళ్ళతో బాగా పేస్ట్ చేసుకోవాలండి. ముందుగా పేస్ట్ చేసుకోండి, తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటే వస్తుంది. సో ముందే మీరు వాటర్ యాడ్ చేసేసుకున్నారంటే ఉంటలు అనేవి ఎక్కువ కట్టుకుంటుంది. అప్పుడు మనము ఆ ఉంటల్ని పగలగొట్టడానికి కూడా రాదనమాట. సో అందుకనే ముందుగా కొన్ని వాటర్ వేసుకొని ఇలా మొత్తం బబుల్స్ ఏమీ లేకోకుండా ఈ లమ్స్ అన్నీ పోయేంత వరకు బాగా కలుపుకోండి. మీకు ఇన్ కేస్ స్పూన్తో కానీ ఫోక్తో దేంతో రాకపోతే చేత్తో ఒకసారి ట్రై చేయండి. లేదు అంటే మీరు కర్రీ చేసుకునేటప్పుడు ఉంటలుగా వచ్చేసి టేస్ట్ ఏం బాగుండదు అనమాట. ఎందుకంటే ఆ ఉంటల్లో పచ్చి పిండి అంతా వస్తుంటుంది కాబట్టి. అలా కాకుండా మీరు ముందు చేత్తో దాన్ని మొత్తం ఉంటలు లేకోకుండా చూడండి. ఇప్పుడు నేను చేత్తో కూడా కలుపుకుంటున్నా, ఎందుకంటే అది ఉంటలు పోవట్లేదు. సో అందుకనే చేత్తోనే మొత్తం పిసుక్కొని వాటిని మొత్తం క్లియర్గా కలుపుకుంటున్నాను. ఇది మొత్తం బాగా కలుపుకొని అందులో ఇంకొక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. సో నేను వచ్చేసి ఇక్కడ 3 మెంబర్స్కి సరిపడా కర్రీ చేస్తున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నేను. సో ఈ వాటర్ని ఇలా యాడ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో 1.5 చిట్టి ఆయిల్ వేసుకుంటున్నాను నేను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో చూసి వేసుకోండి. నేను వచ్చేసి 3 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ చేస్తున్నాను. సో మీరు 1.5 చిట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడేంత వరకు వెయిట్ చేసుకుందాం. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. అయినంత చిన్నవే చేసుకోండి. సో చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. కొన్ని సెకండ్స్ ఆనియన్ని ఫ్రై చేసిన తర్వాత అందులోనే కొన్ని కరివేపాకు వేసుకొని అలా తిప్పుకోండి ఒకసారి. తర్వాత వచ్చేసరికి మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని మీరు ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఒక 1 మినిట్ వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇందాక చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా, ఇది ఒక 2 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత మనం ఇందాక శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ కలిపి పెట్టుకున్న రసాన్ని ఇందులోకి వేస్తూ, అంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ ఇక్కడ వచ్చేసి, పెట్టుకొని వేసిన వెంటనే కలుపుతూనే ఉండాలండి. ఇది మనకు ఇది థిక్నెస్ వస్తుంది, ఇప్పుడు వాటరీగా ఉంటుంది. సో ఇది మీరు కలుపుతూనే ఉండాలి, లేదు అంటే మాత్రం ఫుల్ ఉంటలు కట్టేస్తుంది, మనకు తినడానికి రాదనమాట. సో అందుకని ఆ వాటర్ వేసుకున్నప్పటి నుంచి మీరు కలుపుతూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే అది థిక్ అయ్యేంత వరకు మీరు కలుపుతూనే ఉండాలి. తర్వాత మనం వదిలేసుకున్నా ఏం కాదు. సో అది థిక్నెస్ వచ్చేంత వరకు మీరు ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, కలుపుతూనే ఉంటే ఎలా థిక్ అవుతా ఉందో, ఇలా కొంచెం మనకి థిక్ అయిన తర్వాత ఇంకా ఉంటలు కట్టదు. సో అందుకనే మీరు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. సో ఇలా ఇంత కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే మూత క్లోజ్ చేసుకొని మనం ఇంకొక 2 to 3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. రెండు నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంతే అండి. ఎంత సింపుల్ కర్రీ, ఇంత సింపుల్గా ఉంది, ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు మీరు. ఒక్కసారి తిని చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీలానే ఇంకా కొంతమందికి చూడ్డానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్